రకంగా మీరు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఈ రాజు కసిరెడ్డి అనే వ్యక్తికి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే దొరికిన 11 కోట్లతో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ 11 కోట్లు రావు కాదు. ఆ 11 కోట్లు ఏవైతే మరి ఆ యొక్క విజయానంద రెడ్డి ఇంట్లో తీగ విజయానంద రెడ్డి ఇంట్లో దొరికినాయో అనేక రకమైన వ్యాపారాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళకేమో అనేక రకమైన బిజినెస్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని అడగండి, దానికి నాకు సంబంధం ఏంటి, నాకు రావాల్సిన బెయిల్ అడ్డుకట్టి నాకు బెయిల్ రాకపోవడానికి ఈ యొక్క స్ట్రిక్ట్ చేస్తున్నటువంటి దొంగ విచారణ అనేది ఆయన ఈ రోజున హైకోర్టులో దాఖలు చేస్తున్న అఫిడవిట్. నేను ఒకటే చెప్తున్నా లక్ష్మీనాథ్ గారు, మీరు మిథున్ రెడ్డి గారు ఒక కథ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి అంటించాలని ఇంకొక కథ చెప్తా ఉన్నారు, అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అంటించాలని ఇంకొక కథ చెప్తా ఉన్నారు. అందులో ఎవరైతే ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు, మిథున్ రెడ్డి గారు ఒక ఎంపీ, పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన దానికి సంబంధం ఉండదు. అయినా ఆయన తీసుకొచ్చారు. మా రిటైర్డ్ అయినటువంటి ఓఎస్ కృష్ణమోహన్ గారిని, అలాగే దేవారెడ్డి గారిని, అలాగే చాలా మందిని కూడా వాళ్ళకి సంబంధం లేని కేసుల్లో వాళ్ళకి ఇరికించడం, వాళ్ళ నుంచి ఏదో ఫేక్ ఎవరైతే మీకు అధికారులు కొంతమందిని లొంగ తీసుకొని అరెస్ట్ చేస్తారో అధికారుల నుంచి ఒక ఫేక్ స్టేట్మెంట్ తీసుకొని, ఈ స్టేట్మెంట్ ఇగో జగన్ గారి పేరు చెప్పారు, ఇగో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పారు, ఇగో విజయసాయి రెడ్డి గారికి ఇంత ఓటో ఉన్నాయంట, అంత విజయసాయి రెడ్డి గారే చేశారని చెప్పారు. అసలు పూర్వపల్లాల ఫస్ట్ నుంచి ఏం మాట్లాడారండి? ఒక్క సంవత్సరం క్రితం ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో కుంభకోణం గురించి మాట్లాడే డబ్బులు 1,00,000 కోట్ల అవినీతి, మధ్య కుంభకోణం ధర 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న. 6 నెలలు అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత 50,000 కోట్లు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక 9 నెలలు గడిచినాయి. 9 నెలలు గడిచగానే ఇక 50,000 కోట్లు కాదు 30,000 కోట్లు అన్నారు. 30,000 కోట్లు కాదు 25,000 కోట్లు అన్నారు. 25 కాదు 18 అన్నారు. 18 కాదు ఇప్పుడు 3,500. 3,500 కోట్లు కాదు ఇగో 11 కోట్లు దొరికినాయి. ఇగో ఈ 11 కోట్ల కుంభకోణానికి సంబంధించి అంటే ఇప్పుడు దొరికిన అమౌంట్ వరకే చెప్పారు కానీ ఇంకా మొత్తం ఇదే అని ఫైనలైజ్ చేయలేదు కదా, మీరెందుకు కంగారు పడుతున్నారు? సార్ లక్ష్మీనాథ్ నేను అదే చెప్తా ఉన్నా, ఎక్కడ దొరికినాయి, ఎవరి డబ్బులు దొరికినాయి? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఓటుకి నోటు కేసులో ఎవరైతే ఇప్పుడు సీఎం కొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడాలని చూస్తున్నా, ప్యాకులతో డబ్బులు తీసుకెళ్ళి ఐఎమ్ ప్రూఫ్డ్ మీ, నేను మీతో ఉన్నాను, మీరు భయపడద్దు, మీరు చూడండి మన వాళ్ళే వచ్చిన వాళ్ళని అన్నారే, అవి డబ్బులు పట్టుకుని మీ డబ్బులు మీరు పంపించారు. అవి ఎవరింట్లో డబ్బులు దొరికితే ఈ రోజున కేసీఆర్ ఇంట్లో డబ్బులు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా? రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్ లో డబ్బులు దొరికితే ఇదే మా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కుంభకోణానికి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర డబ్బులు పెట్టారని అంటారా? లేదా ఇప్పుడు నాగేంద్రబాబు గారి ఇంటి దగ్గర చిరంజీవి ఇంట్లో డబ్బులు దొరికితే ఆ రోజున 100 కోట్లు దొరికినాయి కదా మంచం కింద, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, చిరంజీవి గారు వాళ్ళ కూతురింట్లో అలా దొరికినాయి అనుకోండి, దాని గురించి ఆధారాలు అడగల. అంతేగాని ఎవరికో సంబంధం లేని డబ్బులు అక్కడ దొరికినాయి. అసలు రాజకేశ్వర రెడ్డి గారు నాకు చెప్తారా 11 కోట్లకు నాకు సంబంధం లేదు, ఆయనకి నాకు ఏదో చిన్న హాస్పిటల్లో ఒక పావలా వాట నాకు ఉందంటే, మా ఆవిడ పేరు మీద ఒక పావలా వాట ఉంది ఆ హాస్పిటల్లో, అందుకు సంబంధించి వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన క్రిస్టల్ క్లియర్ గా ఆయన ఈ రోజున హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. అంటే రాజకేశ్వర రెడ్డి అనే వ్యక్తి బయటకు రాకుండా ఆపడానికి, ఆయనకి బయటకు రాకుండా ఆపడానికి చేస్తున్నాం కుట్ర. ఇంకో విషయం ఏంటంటే ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే రాజురావు ఈ కసిరెడ్డి రాజు గురించి ఏం మాట్లాడేది తెలుసా? అత్యంత దుర్మార్గుడు, అత్యంత మాఫియా డాను, అసలు క్రిమినల్ మైండ్, ఇటువంటి క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజులో 11 కోట్లు ఎలా దాచుకోవాలో తెలియదా? ఇటువంటి క్రిమినల్ మైండ్ అటువంటి మాఫియా డాను గోవా నుంచి హైదరాబాద్ కి అలాగా ఫ్లైట్ లో ఎలాగొస్తాడండి? రైట్, అది వేరే టాపిక్ వెళ్తే మళ్ళీ మాట్లాడదాం. ఎస్ లక్ష్మణ్ రావు గారు చాలా మంది ఉన్నారు, ఎస్ మళ్ళీ మాట్లాడదాం. ఎస్ మళ్ళీ మాట్లాడదాం, అందరూ ఇంకా చాలా మంది ఉన్నారు, మాట్లాడదాం. ఇక్కడ అయిపోయింది సార్, ఒకే ఒక మాట అయిపోయింది, ఒకే ఒక మాట. నేను అనేది ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పిఎస్ శ్రీనివాసరావు ఉన్నారు చూసారా, మధ్య కుంభకోణంలో స్కిల్ డెవలప్మెంట్ లో, ఇన్నర్ రింగ్ రోడ్ లో, అన్నింటిలోనే సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, 1000 కోట్లు ఆ హవాలా ద్వారా పంపించేసిన వ్యక్తి ఓడిపోగానే అమెరికా పంపించారు చూసావా చంద్రబాబు నాయుడు. వాళ్ళు దొంగనా కొడుకులు, వాళ్ళు డబ్బులు
అన్పార్లమెంటరీ వద్దు. మధ్యలో ఇప్పుడు బాగా మాట్లాడారు, మధ్యలో అన్పార్లమెంటరీ వద్దు. దేశాలు పంపించలేదు. వినాలి సార్ ఒకే ఒక మాట, అది అన్పార్లమెంటరీ కాదు. ఇక్కడ అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అదేంటండి మీ వైసీపీ వాళ్ళందరికీ నా కొడుకులు అనే మాట అన్పార్లమెంటరీ కాదా? రోజా గారు అదే మాట్లాడతారు, మీరు అదే మాట్లాడతారు. ఎవరి కొడుకులనే వాళ్ళ కొడుకులు నా కొడుకులు అనుకుంటారు, కానీ పక్క వాళ్ళందరినీ కూడా నా కొడుకులు అనుకుంటారా? నా కొడుకులన్న పదాన్ని తీసుకొచ్చిందో పవన్ కళ్యాణ్. మిస్టర్ పవన్ కళ్యాణ్ వినో, నా కొడుకులన్న పదాన్ని తీసుకొచ్చిందో పవన్ కళ్యాణ్ కదా. ఎవరైతే ఎవరు మాట్లాడిన తప్పే, పవన్ కళ్యాణ్ మాట్లాడిన తప్పే, మీరు మాట్లాడిన తప్పే, ఎవరు మాట్లాడిన తప్పే, ఎవరైనా కూడా తప్పే. మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎవరు మాట్లాడినా తప్పే. ఎందుకు నా కొడుకులు అనే పదాన్ని అన్పార్లమెంటరీ కాదని మీరు ఎలా చెప్తారు? ఎస్, మళ్ళీ మాట్లాడతా, మళ్ళీ మాట్లాడతా మీతో. ఎస్, మళ్ళీ మాట్లాడతా, ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతా. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. పవన్ కళ్యాణ్ ఒక ఉన్నతమైన ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎవరు మాట్లాడినా తప్పే. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తప్పే, చంద్రబాబు గారు మాట్లాడిన తప్పే, మీరు మాట్లాడిన తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే. సార్ మీకు ఇస్తాను సార్. త్రిపురనేరు చిట్టిబాబు గారు మీకు ఇంకా ఇవ్వలేదు, ఇస్తాను, దయచేసి ఆగండి. మీకు ఇస్తాను, మీరు మాట్లాడిద్దరు, కానీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఎస్, చిట్టిబాబు గారు మీకు ఇస్తాను, దయచేసి ఆగండి. మనతోటి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో